3 టైప్స్ ఆఫ్ కలర్ పేపర్స్ తీసుకున్నాను. ఫస్ట్ కలర్ పేపర్లో 4 సెంటీమీటర్స్ తీసుకొని ఒక సర్కిల్ డ్రా చేసుకోండి. పాజిటివ్ మార్జిన్ 4 సెంటీమీటర్స్ రేడియస్తోని ఈ సర్కిల్ డ్రా చేసిన తర్వాత నెక్స్ట్ సర్కిల్ కోసం ఒక సెంటర్ పాయింట్ లాగా తీసుకొని అక్కడ నుంచి 4 సెంటీమీటర్స్ రేడియస్ తీసుకోండి మన సెకండ్ సర్కిల్ కోసం. సో ఈ పాయింట్ సెంటర్ లాగా తీసుకొని సెకండ్ సర్కిల్ దానికి అటాచ్డ్గా వచ్చేలాగా ఇంకో సర్కిల్ డ్రా చేయండి. సో 2 సర్కిల్స్ సేమ్ రేడియస్తోని పక్క పక్కన రావాలి మనకి. ఇప్పుడు ఈ సర్కిల్స్ని కట్ చేసుకోవాలి. సో ఈ 2 సర్కిల్స్ ఇలా కట్ చేసుకోవాలి. సో సర్కిల్స్ మనం ఇట్లా ఓపెన్ చేసేలాగా చేసుకోవాలి. కలర్ పేపర్స్లో కూడా మనకు 4 సర్కిల్స్ వచ్చేలాగా డ్రా చేసుకోవాలి. ఇక్కడ నుంచి 4 సెంటీమీటర్స్ ఎక్కడి వరకు వస్తుందో చూసుకొని అక్కడ సెంటర్ పాయింట్ లాగా తీసుకొని దానికి అటాచ్డ్గా సెకండ్ సర్కిల్ డ్రా చేసుకోవాలి. సో మనకి 2 సెట్స్, మళ్ళీ ఇంకో కలర్ పేపర్లో 2 సెట్స్. మొత్తం అట్లా ఎన్ని గీయాలి చెప్తాం. ఇంకొక కలర్ పేపర్లో కూడా మనకు కావాల్సిన 2 సెట్స్ని రెడీ చేసుకోవాలి. మొత్తం ఎన్ని? మొత్తం 5 చిన్న సర్కిల్స్, ఒక పెద్ద సర్కిల్ కావాలి. ఓకే, ఈ పేపర్లో 2, పింక్ పేపర్లో 2, ఇది ఒకటి. ఎస్, ఇంకొక కలర్ పేపర్ తీసుకొని 6 సెంటీమీటర్స్ రేడియస్తో ఒక సర్కిల్ డ్రా చేయాలి. ఈ పెద్ద సర్కిల్ ఎందుకంటే మన హెడ్డింగ్ గురించి, దేని గురించి రాస్తున్నామో ఆ కంటెంట్ చెప్పడం కోసం పెద్ద సర్కిల్. ఓకే, ఈ చిన్న సర్కిల్స్ అన్నీ 4 సెంటీమీటర్స్ రేడియస్, పెద్దది ఒకటి 6 సెంటీమీటర్స్. 6 సెంటీమీటర్స్ సర్కిల్ చాలా పెద్దగా వస్తుంది, అందుకే 5 సెంటీమీటర్స్ రేడియస్తో ఇంకో సర్కిల్ డ్రా చేసుకొని చూద్దాం ఒకసారి. అది క్యాన్సిల్ చేస్తున్నాము. 5 సెంటీమీటర్స్తో ఎంత సైజ్ వస్తుందో చూసి అది బెటర్ అయితే ఆప్షన్ తీసుకుందాం అనుకుంటున్నాం. సో 5 సెంటీమీటర్స్తో 2 సర్కిల్స్. ఒక పెద్ద సర్కిల్ కావాలి. ఇలా కరెక్ట్గా ఫోల్డ్ అన్ని సర్కిల్స్ని ఇలా కరెక్ట్గా మధ్యలోకి ఫోల్డ్ చేసుకుందాం. ప్రాపర్ నౌన్.
collective noun, countable noun, uncountable noun, okay. కొంచెం ముందు పెట్టాలి.